పారు, చెయ్యి తీసే సావతలకెళ్ళు. లోకులు పలు కాకులు మనిద్దరిని ఇలా చూశారంటే మనిద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు. అది నిజమే. అది నిజమే. శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తలచెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. కేవలాలుగా కేవలే గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గాని దిగి తావు. ఏమైందండి? బందైంది, అడు చూచావు. దరిద్ర పొడిచెక్కను. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు 10 సగమనం చేస్తే అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నడిచేలా దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధిని పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా. ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళయ్యుండి సాటి మగాన్ని ఈటల్లాంటి సూటిపోటి మాటలతో చోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? వెదవముండడావిడ అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు, మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? నిత్య సుమంగళుడా కాదా? అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. పద. అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచాం అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నేను సినిమాలు చూసి అన్ని బాగానే నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. 10 నెలల్లో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కాలేదా? ఓ సినా ఖాళీ తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నేను నమ్మించా.
ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి. ఉరికాడు. ఈ పిల్లకొచ్చేగాడ చూడాలని మనిషి, వీడిని ఫాలో అయితే దాని కోటకి దారి దొరుకుతుంది. పద. బాబు ఏడొద్దమ్మా. ఏం కావాలి? జీడు కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు, పోనీ పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా. చంపాడ్రా నాయనో. అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? ఏం బాబు, నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్లాలా? వారిని అబ్బా, దాన్నేమో నాగార్జున సాగర్ డ్యామ్ అంటారు. లాభం లేదు. ఇవాళ నుంచి మీకు ఈ కొత్త మాస్టర్ పాఠాలు చెప్తారు. మీరంతా శ్రద్ధగా చదువుకోండి. అండర్స్టాండ్? నువ్వు బుద్ధిగా అయిపోయి. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఉత్తినే. ఏంట్రా ఏ ప్రెస్ గాడిద? ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుపేమిట్రా? నెంబర్ 3. వస్తున్నాను. ఆర్నీకుండు పగలా? ఇది ఒరిమడి అనుకున్నావా, బడి అనుకున్నావరా? నెంబర్ 4. ఓయేంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళానివా? నిద్రమత్తు వేస్తావా? నెంబర్ 5. వంకాయ్. ఊరి కోతి వేదవా, వచ్చాను సార్ అనాలిరా. యా. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? బే ఏంట్రా, బేవరసేదవా? ఇంత నయం బద్మాషం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరడిగితే బోసుడికి అని తిడతావురా? రేయ్ నాటోలు చేస్తా. చెప్పా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసడికే కదేటండి? ఓరి చవట, బోసుడికే కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. కుదా. నెంబర్ 7. తొక్కలే. తొక్క నీకు తాలేదా తొక్క? టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చలేంట్రా లుచ్చ వెదవకి? ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా. కుదా. అందుకని నేను స్కూల్కి రానన్నారు. శ్రీరామ్! మేస్టర్ అండి, ఏంటి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి. అర్జెంట్ అండి. కూర్చో. ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నరుకుతా. కుదా. అందుకని నేను స్కూల్కి రానన్నారు అందరూ. ఎస్ మేడం. మేడమా? ఇక నయం మాడా లేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ 10. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగడానికి సిగ్గేంటే మా అమ్మ. నెంబర్ 11. పోండి. అవ్వా, చీపోండి అంటే మొగుండి అన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదోలా ఉంటుందండి. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుదా. నెంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు. ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక.
అంటే నేను మొగాడిలాగా అవ్వబడట్లేదా? రే అడ్డగాడిగా చంపేస్తారు. కుతా నెంబర్ 13. సరళక్క నిన్ను మేస్టారు పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు. ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోద్ది. రే దుర్పలో నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెతవా చెప్పా. యా ఒక్క ఫ్రమ్ నాట్ పాలిక్ నాట్. ఓకే చూడు చూడు రుచులు టేస్ట్ దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంటరా వెతవా. టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అలాగేనండి, బేసిక్ గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు పక్క పోలిక నుండి చూడ చూడలతో జాడవేరే మేము కొబ్బరి అటు పెట్టి అటుపల్లి ఇటు పెట్టి 2 రూపాయల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రే కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా. పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా. కుతా నువ్వు చెప్పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక చెప్పలేను బాబు. ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు. పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? మీ నాన్నతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా. కుతా నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు 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 ఉండ పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? నీకు ఈ పద్యం వద్దురా. ఒరే బొత్తుడపి చేతమైన ముద్ద చెప్పరా. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు. మేస్టరండి, మొలతాడు బంగారందేనండి? కాదు ఇత్తడిది. ఓహో. ఏం తాకటించుకుంటావా ఎద్దవక్కన? ఏదైతే నీకెందుకురా చవటన్నర తోట. 5 రూపాయలు నువ్వు చెప్పరా. చేతన్ మో చెంగల్పు దాన్. ఓకే గోల్డెన్ మొలతాడ్. వాట్ నెక్స్ట్? మెకన్నాస్ గోల్డ్. దట్స్ ఆల్. దట్సాలు గోల్డ్ అని మొలతాడంట వెంటరా నీ ముఖం అంట. కూర్చోరా. రేయ్ నల్లడెక్కరా. రేయ్ నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను నేను. తక్కువది నోరు మూసుకొని చెప్పు. నువ్వు కూడా లేకరా ప్లీజ్. కాసుకో. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టుదట్టి. అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చోని. రే నాకేం నేను చెప్పడం రాదు, పద్యాలు రావు. రే కనీసం అంకెలన్నా నేను చెప్తానండి. మాస్టారండి నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవు గడియార లెక్కల తల్లి. కుతా నువ్వు చెప్పవే. నేనే అండి. హే మాస్టర్, ఏయ్, ఎవడ్రా? వీడు అమ్మాయిలో గిలింగ్. రేయ్ రేయ్ వెతవా. రేయ్ రేయ్ రేయ్. ఏంటే వాడు గెలుతుంటే నాతో చెప్పొచ్చు కదా. ఏంటో సరదాగా ఉందండి. మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. ఛీ, 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 ఛీ. మేస్టారండి ఆ. నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి. ఒకటండి, ఆ. ఒక తర్వాత అంటే 2 అండి. ఆ. 2 కదండి. ఆ. మీరు అలాగుండండి, దగ్గర రాకండి. ఆ? 2 తర్వాత 3 ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి. అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత ఎంతరా నోర్మి నాకు తెలదేంటి. 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8. చక్కతా. రే 2 కలిపేస్తారా? ఎందుకు కలపాలండి? మాకేం పని పాట లేదటండి. ఏడ్చావులే కానీ కలిపి చెప్పు. కలిపేయాలండి. పుంజుడు పుంజిడేమిట్రా 4 అని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పొచ్చుగా. మేస్టారండి వీడు నన్ను హిందీలో తెగ తిడుతున్నాడండి. అబ్బా అంత హిందీ వచ్చేంట నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా. హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఆ. ఇది రాయియే అనాలండి. పర్వాలేదే. అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి?
మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఆ. ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇతర అయ్యే అంటానండి. ఒరి నీ తెలివితేటలు మందా ఈత రాయ్యే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లనేమని తిట్టావు? ఏం తిడతాం ఇతర అయ్యే అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. కూర్చో. ఒరే కనీసం గుణింతాలనే ఉత్తరా ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాకుడింతని చెప్తానండి. కా. కాని సాగదీస్తే కా, కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కి, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి కితకితలెడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు కం, 2 లంపకాయలు కొట్టు కా. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు? తొక్క వేస్తారు. ఏమిటి? వేస్తారు నేను వెరైటీగా గుణింతం చెప్పనా అండి? ఆ చెప్పు, నువ్వు ఒక్కడే తగలట్టావుగా. తచ్చాడు అంతే. అంతే అంతే నా బాగా. అదే